అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మాతృదేవో అనాథాశ్రమానికి రావడం జరిగింది. మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది మన గిరన్న కోసం. ఎందుకంటే ఇక్కడ ఉన్న 150 మంది ఎక్కడున్నా ఏ ఆపదలో ఉన్నా తన సొంత వెహికల్ తీసుకెళ్ళి నేనున్నా అని చెప్పి ధైర్యం చెప్పి తన ఆశ్రమానికి తెచ్చి గుండు కొట్టించి స్నానం చేయించి ఒక శివుని ఆజ్ఞతో ఆయనకు ఒక దర్శనం చేయించి కడుపు నిండా అన్నం పెట్టిన ఘనత మన గిరన్నది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి గిరన్నని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. అలాగే ఈరోజు నేను ఇంకెక్కడో చాలా గ్రామాల నుంచి నేను అన్నదానం ఇయర్ పెట్టుకుంటూ వస్తుంటా. కాకపోతే ఈరోజు ప్రత్యేకంగా గిరన్న గురించి తెలుసుకొని మరీ ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు గిరన్నకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు శేఖర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు మన మాతృదేవో ఆశ్రమంలో 150 మందికి అన్నదానం నిర్వహిస్తున్నారు. నిజంగా అన్న ధన్యులని చెప్పుకోవచ్చు. అన్నదానం చేయడం కూడా ఒక అదృష్టం ఉండాలి. 10 మందికి అన్నం పెట్టాలంటే కూడా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నిజంగా వారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 70-80 కిలోమీటర్లు మరి తమ ఫ్యామిలీతో వచ్చి నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతున్నాడంటే అది మామూలు విషయం కాదు. మరి శేఖర్ అన్న గారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని, సదా వారి కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి సేవ చేయాలన్న ఒక సంకల్పం ఉంటే ఎన్ని వందల కిలోమీటర్లైనా కూడా మరి ఆ భగవంతుడు పంపిస్తాడు. ఆ ధైర్యాన్ని, ఆ పట్టుదలని ఆ భగవంతుడు వారికి ఇచ్చారు కాబట్టి సో నిజంగా ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మాతృదేవోభవ తరఫు నుంచి తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అన్నదాశ్రమం.